హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అంటే ఈ సినిమా పోయిందని చెప్పేసి యూట్యూబ్లో చాలా మంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజానికి సినిమా పోయిందా లేకపోతే సినిమా హిట్ అయిందా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు సినిమా పోయింది అని చెప్పడానికి వాళ్ళు ఎటువంటి రీజన్స్ చెప్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు చెప్పేటటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇవే. ముఖ్యంగా నాకు అందరూ తెలియదు కానీ రావణ్ ఫర్ యూ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన ఏంటంటే ప్రతి సినిమా కూడా చాలా మంచి రివ్యూ ఇస్తుంటాడు, మంచి రేటింగ్ ఇస్తుంటాడు. కానీ హిందూ మతానికి సంబంధించి ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే మాత్రం ఆయన మాత్రం ఏంటంటే ఎక్కలేనటువంటి వంకలు కూడా చెప్తూ ఉంటాడు. నిజానికి ఏంటంటే నేను చాలా సినిమాలు చూశాను. ఆదిపురుష్ సినిమా గురించి కూడా ఆయన అదే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సీతమ్మ వారిని సీరియస్ గా చూపించడం చెప్పేసి ఒక విధంగా అవమానించాడు. నెక్స్ట్ అంటే అదే విధంగా ఏంటంటే ఈ మధ్యకాలం వచ్చినటువంటి చావా సినిమా ఏంటంటే ఎంత పెద్ద హిట్ అయింది మన అందరికీ కూడా తెలిసిందే. కానీ చావా సినిమా ఏంటంటే ఫ్లాప్ అయిపోయింది. చావా సినిమా అనేది అసలు బాగోలేదని చెప్పేసి ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈ కన్నప్ప సినిమాలో ఏంటంటే ఆయన చెప్పేటటువంటి రివ్యూ ఏంటంటే ఈ కన్నప్ప సినిమాలో హీరోయిన్ ఏంటంటే చాలా వల్గారిటీగా చూపించారు, రొమాంటిక్ గా చూపించారు. అసలు కన్నప్పకి అసలు అటువంటి క్యారెక్టర్ చేయొచ్చా, అసలు అది భక్తి సినిమానా లేకపోతే రక్తి సినిమా అని చెప్పేసి ఆయన ఏంటంటే ఈ సినిమాని అవమానించడం జరుగుతుంది. నిజానికి ఫ్రెండ్స్ నేను ఒకటే అడుగుతున్నాను, భక్తి సినిమా అయితే ఆ సినిమాలో రొమాన్స్ ఉండకూడదా? అసలు ఏ స్థాయిలో రొమాన్స్ ఉంది? నిజానికి చూసుకుంటే మనం ఇప్పుడు శ్రీరామ్ దాస్ సినిమా ఉంటుంది. శ్రీరామ్ దాస్ సినిమాలో నాగార్జున ఏంటంటే ఒక భక్తి క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమాలో ఏంటంటే రొమాన్స్ లేదా? నెక్స్ట్ అన్నమయ్య సినిమా ఉంది. అన్నమయ్య సినిమా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో ఏంటంటే నాగార్జున రొమాన్స్ చేయలేదా? అది భక్తి సినిమా. వెంకటేశ్వర స్వామి ఉన్నారని చెప్పేసి లేకపోతే రాములు వారు ఉన్నారని చెప్పేసి ఆ సినిమాలో రొమాన్స్ చేయకుండా ఉన్నారా? నిజానికి ఏదో ఒక వంక పెట్టి ఈ సినిమాని ఏంటంటే ఒక నెగిటివ్ గా ప్రచారం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఏంటంటే ఎవరో ఒకరు ఏంటంటే హిందూ మతం పైన నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఈ సినిమా పోయిందని చెప్పేసి పదే పదే ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ సినిమాలు ఏంటంటే మంచి విషయం ఏంటంటే ఒక అమ్మాయితో తన యొక్క భార్యతోనే రొమాన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరితోనో ఎవరో బయట అమ్మాయితోనో లేకపోతే ఆ ప్రతి అమ్మాయితోనో రొమాన్స్ చేసేటటువంటి సీన్స్ కదా. అలాగని చెప్పేసి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చూడకుండా వాళ్ళు భయపడిపోయి ఏంటంటే మరి ఓవర్ ఎక్స్పోజింగ్ సీన్స్ కూడా ఏమీ లేవు. అది కథలో భాగంగానే ఒక కల్పితమైనటువంటి కథలో భాగంగానే వాళ్ళు తీయడం జరిగింది. ఆ విషయాన్ని గమనించలేకపోతున్నాం. నిజానికి ఈ సినిమాలోని రొమాన్స్ సీన్స్ ఉండకూడదంటే మన హిందూ దేవాలయాల్లో చూసుకుంటే ఎన్ని గుళ్ళలోని ఈ రొమాన్స్ కి సంబంధించినటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ గుళ్ళలోకి వెళ్తున్నాం, ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవతను మనం ఏంటంటే పూజిస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఏంటంటే ఒక సినిమాలోనే ఈ విధంగా రొమాన్స్ పెట్టడం తప్పని చెప్పేసి ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి. నిజానికి ఆ రొమాన్స్ అనేది సినిమా బాగోకపోతే ఆ సినిమా బాగోలేదని చెప్పాలి తప్ప కానీ ఆ రొమాన్స్ పెట్టని చెప్పేసి మంచి విషయం పైన కేసు పెట్టదని చెప్పేసి చెప్పడం నిజానికి చాలా బాధాకరమైన ఫ్రెండ్స్.